స్టాఫ్ మొత్తం భోజనాలు ఆడే అన్నీ అక్కడ పెట్టేస్తారు. ఇదంతా ఈ ప్లేస్ ఉభయకర్తలు రోజు నడుస్తుంది. ఈ రోడ్డు కానీ షాప్లో ఈతలు రాకూడదు, అవతల ఈ లైన్ కదా ఎడదాకా ముగ్గేసి బయటికి లోపల వాహనాలకి మీరు అన్ని రిస్ట్రిక్షన్స్ ముగ్గులు బ్యారికేడ్లు ప్రాపర్ చిన్న వెహికల్ కూడా ఎస్ఐ గారు వచ్చేసినట్టున్నాగా చిన్నదనాది తుప్పు పడుతుంది బడ్జెట్ నిజమే. నేను దగ్గర చెప్పాను బండి వచ్చేటప్పుడు కారులో నమస్తాను అన్నాడు. చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడా కూడా ఎటువంటి ఈవ్ టీజింగ్ కానీ ఇంకేదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా ల్యాండ్ ఆర్డర్ పరంగా లేకుండా పూర్తి స్థాయిలో మేము దగ్గర 300 మందితో బందోబస్తు కూడా స్కీమ్ ప్లాన్ చేసుకున్నాము. 300 మందిని కూడా డిప్లాయ్మెంట్ తీసుకొని మొత్తాన్ని ప్లాన్ చేసుకుంటాము. యూనివర్సిటీలో కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా మనం అంతా కూడా డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం. ఈసారి కొత్తగా డ్రోన్ పర్యవేక్షణ కూడా పెట్టేసి కంటిన్యూగా ఈ 9 రోజులు కూడా డ్రోన్స్ ఇక్కడ ప్లాన్ చేసుకొని డ్రోన్ పర్యవేక్షణలో ఎక్కడేం జరుగుతుందనేది మనకి ఇమీడియట్గా సమాచారం వచ్చేట్టుగా ఒక కమాండ్ కంట్రోల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము. దాంట్లో మానిటర్ చేసుకుంటూ ఉంటాము. కాబట్టి కంటిన్యూగా ఎక్కడా కూడా ఎటువంటి జరగకుండా బందోబస్తు పక్కాగా ప్లాన్ చేస్తాము. అలాగే గ్రామస్తులందరికీ ముఖ్య గమనిక విజ్ఞప్తి ఏంటంటే, మన వాళ్ళు కొంతమంది అంటే దేవుడి ఉత్సవాలలో కొంతమంది అంటే యూత్ డ్రింక్ చేసి ఈ మన